వరల్డ్ కప్ ఫైనల్స్ ఫింగర్స్ క్రాస్. సో ఇవాళ మ్యాచ్లో భారత్ గెలుస్తుందా లేకపోతే సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా అనే విషయంపై ఇప్పటికీ అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. అయితే అందరూ టెన్షన్ పడే విషయం ఏంటంటే మన ఐరన్ లెగ్ ఎంపైర్ వచ్చేసాడు ఈ మ్యాచ్లో, అదే రిచర్డ్ కెటిల్బెరో. ఆయన ఈ మ్యాచ్లో ఎంపైరింగ్ చేస్తున్నాడు. ఆయన టీమిండియా ఆడిన నాకౌట్ మ్యాచ్ల్లో ఎంపైరింగ్ చేస్తే ఆ మ్యాచ్లో టీమిండియా గెలవదనే ఒక సెంటిమెంట్ అయితే ఉంది. బట్ రాసి పెట్టుకోండి, ఇవాళ ఆ సెంటిమెంట్ అయితే టీమిండియా బ్రేక్ చేయబోతుంది. ఇదైతే ముమ్మాటికి వాస్తవం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రాణించడం నిజంగా చాలా కీలకం. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో రాణించినట్టయితే అది భారత్ విజయావకాశాలని పూర్తిగా వన్ సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ విరాట్ కోహ్లీ, గత మ్యాచ్లో ఫెయిల్ అయిన శివన్ దుబే కూడా ఈ మ్యాచ్లో 100% ఎఫర్ట్ పెట్టి ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ రీసెంట్గా వీరేంద్ర సెహ్వాగ్ ఒక కామెంట్ చేశారు ఏంటంటే టెక్నికల్లీ ఇది విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మకి ఆఖరి ప్రపంచ కప్ కావచ్చు అని చెప్పి కామెంట్స్ చేశారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఫిట్గా ఉంటే ఇంకొక వరల్డ్ కప్ ఆడతారు, బట్ టెక్నికల్లీ ఇదే లాస్ట్ వరల్డ్ కప్ అని చెప్పి ఆయన కామెంట్స్ చేసిన నేపథ్యంలో వాళ్ళిద్దరి కోసమైనా టీమిండియాకి వాళ్ళు చేసిన సర్వీస్ కోసమైనా కానీ జట్టంతా 100% ఎఫర్ట్ పెట్టి టీమిండియాని గెలిపించాల్సిన అవసరం అయితే 100% ఉంది. హవెవర్ కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు. అలానే కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, బుమ్రా వీళ్ళందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. సో అన్ని విభాగాల్లో కూడా టీమిండియా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ ఈ మ్యాచ్లో ట్రంప్ కార్డ్గా భావించే ఒక్కొక్క ప్లేయర్ శివన్ దుబే. ఎందుకంటే శివన్ దుబే సిక్సర్లకి పెట్టింది పేరు. చాలా ఎఫర్ట్లెస్గా సిక్స్లు కొట్టేది ఎవరంటే అందరూ చెప్పే పేరు శివన్ దుబే. సో శివన్ దుబే ఐపీఎల్లో తన పర్ఫార్మెన్స్ చూసాము, ఎంత బాగా రాణిస్తాడు, ఎంత భారీ హిట్టరు అందరికీ తెలిసిన విషయమే. సో ఓవరాల్గా శివన్ దుబే ఈ మ్యాచ్లో ట్రంప్ కార్డ్ అని చెప్పుకోవాలి. శివన్ దుబే ఎస్పెషల్లీ స్పిన్ బౌలింగ్ని బాగా ఆడతాడు. సో సౌత్ ఆఫ్రికాలో తబ్రేజ్ షంషీ ఇలాంటి బౌలర్స్ని ఎదుర్కోవాలంటే శివన్ దుబే ఈ మ్యాచ్లో బాగా కీలకం. గత సెమీఫైనల్ మ్యాచ్లో శివన్ దుబే కంటే ముందు రవీంద్ర జడేజాని పంపారు, దాని తర్వాత శివన్ దుబే వచ్చాడు. కానీ ఈ మ్యాచ్లో శివన్ దుబేనే ముందు పంపాలి అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. చాలా మంది క్రికెట్ విశ్లేషకులు కూడా ఇదే మాట చెప్తున్నారు, శివన్ దుబేనే ముందు పంపించాలి, ఆ తర్వాతే రవీంద్ర జడేజా రావాలి అని చెప్పి చాలా మంది క్రికెట్ పండితులు చెప్తున్నారు. సో హవెవర్ ఇవాల్టి మ్యాచ్లో విరాట్ కోహ్లీ అండ్ శివన్ దుబే వీళ్ళిద్దరిపైన అందరి ఫోకస్. వీళ్ళిద్దరు కనుక 100% ఎఫర్ట్ ఇచ్చి రాణించినట్టయితే మనం అనుకున్నట్టుగానే టీమిండియా విజయావకాశాలు వన్ సైడ్ అయిపోతాయి. అండ్ సౌత్ ఆఫ్రికా చోకింగ్కి పెట్టింది పేరు. ఫస్ట్ టైం ఫైనల్లోకి వచ్చింది, ఖచ్చితంగా కంగారు పడతారు ఎందుకంటే వాళ్ళు చోకింగ్ కి పెట్టింది పేరు. రికీ పాంటింగ్ అండ్ వేరే దేశపు ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా సౌత్ ఆఫ్రికాకి సపోర్ట్ చేస్తున్నారు. చూడాలి ఎవరు గెలుస్తారు అనేది.